హాయ్ ఆల్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో వెల్కమ్ టు అడ్డా 24/7. సో ఈరోజు వచ్చేసి అసలు ట్రెడిషనల్ ఎకానమీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ. సో మనము క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీ అండ్ మిక్స్డ్ ఎకానమీ గురించి మీ అందరికీ తెలిసిందే. కానీ చాలామందికి ఈ ట్రెడిషనల్ ఎకానమీ అంటే ఏంటనేది ఐడియా లేదు. సో దానికోసమే వివరించడం జరుగుతుంది. సో ట్రెడిషనల్ ఎకానమీ ఇస్ నథింగ్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్ ఏదైతుందో, ఓకేనమ్మా, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మీద ఎక్కువగా ఆధారపడేదాన్ని మనము ఈ యొక్క సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ అని చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క సంప్రదాయ అలవాట్లను మనం కాపాడుకుంటూ ట్రెడిషనల్ టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తూ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ మనకి పోడు వ్యవసాయం ఏదైతుందో, షిఫ్టింగ్ అగ్రికల్చర్ అనేది కూడా ఈ ట్రెడిషనల్ వ్యవసాయం అనే కేటగిరీ కిందకి వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువగా చూసుకుంటే ఈ స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్ ఏదైతే మనం చెప్పుకున్నా చిన్న రైతులు, ఉపాంత రైతులు అందరూ కూడా చూసుకుంటే దీని ఆధారంగానే డిపెండ్ అవుతారన్న సంగతి గుర్తుపెట్టి మిగులు అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఏముంటుందమ్మా, ఆ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరుగుతుంది. జీవన ఆధార వ్యవసాయ రంగం అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఎక్కువగా ఇది ఒకప్పుడు ప్రాచీన భారతదేశంలో అండ్ మధ్యయుగ భారతదేశంలో చాలా కామన్గా ఉండేదమ్మా. ఓకేనా, ఈ యొక్క వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ మన అడ్డా 24/7లో న్యూ ఇయర్ అండ్ ఇయర్ అండ్ సెల్లో భాగంగా అన్ని కోర్సెస్ పైన డబుల్ వ్యాలిడిటీ అండ్ అట్ ద సేమ్ టైం బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ ఉంది. సో Y1032 కోడ్ యూజ్ చేయండి. అడ్డా 24/7 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క ఆఫర్స్ అనేది యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.